మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్ లో మీకు మంత్రి గ్యారెంటీ అంటే అన్న ఇంత 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 ఏముంటది మంత్రి పదవి 125 ఎకరాల భూమిని కాజేశారు ఎమ్మెల్యే అని, రేణిగుంటలో ఫ్యాక్టరీ నుంచి వచ్చే స్క్రాప్ అంతా తినేస్తున్నారని. నేను ఏమన్నా 500 కోసం శాండ్ అమ్ముకున్నట్టు కనిపిస్తారా నీకు? చిట్టు సజీవంగా ఇక అలాగే నడుస్తుంది. ఇక భవిష్యత్తులో దానికి నేను పూచి అని గట్టిగా చెప్పగలరా? దేవుడి మీద ఒట్టు, ఇదే నేను చెప్పిందంత వాస్తవం. డబ్బులు అప్పు తీసుకొచ్చి కరప్షన్ కి కేర్ ఆఫ్ ముక్కంటి ఈశ్వరాలయం అని ఉండిందన్న నాకు. నీకు లెక్క కావాలంటే స్వామి బెస్ట్ అనే రకంగా ఉండింది. వాస్తుదోషం వల్లే శివుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తిలో కాస్త ఆదాయ పరంగా కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు 3 కోట్ల చిల్లర ఆదాయం నెలకు ఎట్లా పెరిగింది అంటే భక్తులు లేడా? అంటే వాస్తు బాగాలేకపోతే భక్తులు ఎందుకు వస్తారు? మా శ్రీకాళహస్తి కళాకారుల కళ ఇది, వాళ్ళ చేతి నుంచి వచ్చిన కళ ఇదని చేశారు. ఎందుకు అంత పిచ్చి మీకు కలంకారీ కళ మీద? నా కలంకారీ చీర ఆడవాళ్ళు కట్టుకోకపోతే అది ఆడవాళ్ళే కాదు, మీ ప్రత్యర్థి మరి గ్రహించాలి కదా. అధికారం ఎవరికి శాశ్వతం కదా. భవిష్యత్తులో మళ్ళా ఆయన వచ్చి మీ కార్యకర్తలు ఇబ్బంది పెడితే మీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి కదా. నాకు తెలిసి ఏ బుద్ధి ఉన్నటువంటి కూడా అలాంటి ఓటేసి మళ్ళీ గెలిచింది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి వినూత్న గారి ఎపిసోడ్ లో మీరు విలన్ అయ్యారు కదా. నాకు తెలిసి ఒకటే అన్న, ఆమె కడుపుమంట. ఆమెకి ఇదే లాస్ట్, ఇదే చివరి ఎన్నికలో సింగిల్ టైం ఎమ్మెల్యే అంటున్నారు. నీ కర్మ, నువ్వు ఏం చేస్తావో నీ కొట్టదు. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం మీరు అన్నారు. ఇప్పుడు వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. శ్రీకాళహస్తిలో ఏ రాజ్యాంగం ఉంది? బొజ్జల రాజ్యాంగం. అవునా? అదేంటి సపరేట్ రాజ్యాంగం అది? మీరు మసూద్ అనేది మంచి ఫ్రెండ్స్? అటోళ్ళు ఉన్నా ఒకటి లేకపోయినా. జయచంద్రారెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బు తీసుకొని టికెట్ ఇవ్వలేదంటారు మీ పార్టీలో? నువ్వు అన్నట్టు దొండే అంటే నేను వాడిని పెట్టుకొని ఇంకో 10 మంది సిండికేట్ చేసుకొని వ్యాపారం చేయాలి కదా. తెలుసా మీకు? అయ్యా వాడు సస్పెండ్ చేసేవాళ్ళు. ప్రవీణ్ కుమార్ రెడ్డి మీకు తెలుసా? ప్రభాస్ గారు మీ క్లాస్మేట్ అన్నారు. ప్రభాస్ గారు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడైనా అడిగారు ప్రభాస్ గారి నుంచి, ఏం బాస్ పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే? ఆయన హ్యాపీగా ఉన్నాడుగా, అట్టే అంటే మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు?